రణవీర్ సింగ్ మన నవంబర్లో గోవాలో జరిగినటువంటి ఫిల్మ్ ఫెస్టివల్లో కాంతారాలోని రిషబ్ శెట్టి యొక్క నటన్ని ప్రశంసించబోయి ఆయన అబాస్పాలైపోయాడు. అదే ఆ నాలిక బయట పెట్టి గట్టిగా అరిచేది ఏదైతే ఉందో ఆ దైవ కోన సన్నివేశం. ఆ దైవ కోన సన్నివేశం గురించి చెప్పబోయేటప్పుడు ఆ ఇమిటేట్ చేసినప్పుడు కొంచెం ఎటకారం అయిపోయింది అనమాట. దాంతో చాలామంది నవ్వారు. ఆయన కూడా ఏదో చేశాడు, కావాలని కించపరిచే విధంగా ఉన్నదని కర్ణాటక ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేశారు. ముఖ్యంగా తులు ప్రజలు, కన్నడలో తులు ప్రజలు ఉంటారు కదా, ఈ మంగళూరు ఈ ప్రాంతం అంతా తులు. ఐశ్వర్యరాయ్ కూడా తులు ప్రాంత వాసే, ఆవిడ కూడా తులే మాట్లాడతారు. వీళ్ళ యొక్క మనోభావాలు దెబ్బతిన్నాయి. దాంతో వాళ్ళు ఏం చేశారంటే కర్ణాటకలోని మేజిస్ట్రేట్ కోర్టులో ఒక ప్రైవేట్ పిటిషన్ దాఖలు చేశారు, ఇలా మమ్మల్ని అవమానించారని. దాన్ని పరిశీలించినటువంటి మేజిస్ట్రేట్ కోర్టు పోలీస్ స్టేషన్కి వెళ్ళి మీరు కంప్లైంట్ తీసుకోండి, దీని మీద మీరు ఎఫ్ఐఆర్ నమోదు చేసుకోవచ్చు అని మేజిస్ట్రేట్ ఎప్పుడైతే చెప్పిందో పోలీసులు ఇప్పుడు రణవీర్ సింగ్ మీద ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ఇక్కడ ఏమీ లేదు, విషయం ఏంటంటే చిన్న పొరపు వచ్చారు. ఆయన ఏమొచ్చేసి కావాలని చేయలేదు, అంటే దాన్ని ఏదో చెయ్యాలనుకొని రిషబ్ శెట్టి యొక్క దీన్ని ప్రశంసించాలనుకుని అలా చేశాడు. ఇక్కడ ప్రజల తప్పు ఏమీ లేదు. ప్రజలు ఏమొచ్చేసి ఇది కావాలనే చేసి ఉంటాడు కాబట్టి పిటిషన్ దాఖలు చేశాం, సింపుల్. ఒక అపాలజీ చెప్పిస్తే అయిపోయాడు. ఆయన కూడా సిద్ధంగానే ఉన్నాడు, రణవీర్ సింగ్ కూడా, నేను కావాలని చేయలేదు. అయినా పైగా ఆయన కూడా హిందువులు ఎంతో కొంత గౌరవిస్తాడు. ఇప్పుడు దురంధరతో ఒక మంచి పేరు సంపాదించుకున్నాడు, దాన్ని ఎందుకు పాడు చేసుకోవాలి అన్న విధంగా అపాలజీ చెప్పి దాన్ని కేసును విత్డ్రా చేసుకోవడానికి అయితే చూస్తున్నాడు. ఆయన మేనేజర్ కూడా దీని గురించి స్పందించారు.